హాయ్ డియర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు విజయ్ బిన్ని మాస్టర్ ఉన్నారు. సో ఆయన రీసెంట్గా డైరెక్ట్ చేసిన నా సామిరంగ మూవీ బ్లాక్ బస్టర్ అయి బ్రేక్ ఈవెన్ అయి మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో అదొక అచీవ్మెంట్లో ఆయన ఫీల్ అవుతున్నారు అండ్ అసోసియేషన్ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. దాని గురించి మాట్లాడి ఒక చిన్న చిట్చాట్ చేద్దాం. హాయ్ సార్. హాయ్ హాయ్ హలో హావ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి రిసెప్షన్ వచ్చింది. ఒక కొరియోగ్రాఫర్గా కెరీర్ని స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక డైరెక్టర్గా ఇండస్ట్రీలో ఒక పెద్ద స్టార్ హీరోతో వర్క్ చేసి అది బ్లాక్ బస్టర్ కొట్టడం అంటే అదంత ఆషామాషి విషయం కాదు. సో ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది? ఆ జర్నీ వండర్ఫుల్ జర్నీ అండి. అంటే ఫ్రూట్స్ సక్సెస్ఫుల్గా ఉన్నాయి కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. పడిన కష్టమంతా మంచి బ్లాక్ బస్టర్ అవ్వడం వల్ల చాలా చాలా సంతోషంగా ఉన్నాం. మోర్ దెన్ ఆల్ దిస్ నా యూనియన్ అంటే మా కొరియోగ్రాఫర్స్ యూనియన్, డాన్సర్స్ యూనియన్ అందరు కలిపి టీఎఫ్టీడీఏ వాళ్ళు ఈరోజు నాకు చిన్న కంగ్రాట్స్ మీట్ చెప్పారు. సో దానికి వచ్చిన మాస్టర్స్ అందరూ వచ్చి ఈరోజు విష్ చేయడం, దానికి నాగార్జున గారు, అల్లరి నరేష్ గారు రావడం, ఇట్ షోస్ హౌ మచ్ దే లవ్ అస్ అన్నది. అండ్ వీ హ్యాడ్ గ్రేట్ టైమ్ అండి. ఇప్పటికీ చాలామంది షాక్లో ఉన్నారు. ఒక కొరియోగ్రాఫర్, ఈయన మన కొరియోగ్రాఫర్గానే తెలుసు కదా, చాలా సాంగ్స్ మనతో చేసిన ఆయనే కదా, సడన్గా డైరెక్షన్ చేయడం అనేది చాలామందికి షాకింగ్గా ఉంది. సో మీరు ఎప్పుడైనా ముందు ఫిక్స్ అయ్యారా నేను డైరెక్టర్నే అవ్వాలని, లేదంటే కొరియోగ్రాఫర్ అని అనుకున్నారా? లేదు, నేను డైరెక్టర్ అవుదామని వచ్చాను. ఈ ప్రాసెస్లో కొరియోగ్రఫీకి రావాల్సి వచ్చింది. సో ఎండ్ ఆఫ్ ది డే డైరెక్టర్ చేసిన కొరియోగ్రఫీ ఇస్ మై ప్యాషన్. నాకు ఇష్టం కొరియోగ్రఫీ. సో నేను కొరియోగ్రఫీ కంటిన్యూ చేస్తేనే డైరెక్ట్ చేస్తుంటాను. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మేము ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏమైనా ఓకే అయిపోయినాయా? మీ ఓన్ స్క్రిప్ట్లు ఏమైనా ఉన్నాయా? లేదు, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. వెరీ సూన్ ఇంకా అట్ల గురించి డిస్కస్ చేయడం. ప్రస్తుతానికి ఈ సక్సెస్, ఈ హ్యాపీనెస్లో ఉన్నాను. సూన్ డెఫినెట్గా నేను అప్డేట్ చేస్తాను. సో ఎలాంటి సినిమాలు, ఏ జానర్స్ అంటే మీకు బాగా ఇష్టం? కమర్షియల్ ఫిల్మ్స్. అంటే ఇప్పుడు డ్రామా సినిమాలు అంటే ఇష్టమా, సైఫైనా, లేదంటే సోషియో ఫ్యాంటసీనా, ఇలా ఉంటాయి కదా, డ్యాన్స్ ఓరియంటెడ్ సాంగ్స్ ఉంటాయి, సినిమాలు ఉంటాయి కొన్ని. సో ఈ అన్ని జానర్స్లో మీకు బాగా ఇష్టపడేది? లేదంటే ఇప్పుడు నేను చేయబోయే జానరు ఇంకా ప్రజెంట్ దాని మీద వర్క్ చేస్తున్నాను. అదొక్కసారి నేను లాక్ చేసిన చెప్తే జానర్ బాగుంటుంది. లేకపోతే జానర్ ఏంటన్నది ముందే గెస్ట్ చేయడం కన్నా నేను సూన్ నేను చెప్తాను. సో బేసిక్గా రాఘవ లారెన్స్ గారు స్టైల్ అని ఒక సినిమా తీశారు. డాన్సర్స్కి చాలా ఇన్స్పిరేషనల్ ఫిల్మ్ అది, అంటే ఆస్పిరెంట్స్కి, యంగ్ ఆస్పిరెంట్స్కి. తర్వాత ప్రభుదేవ గారు ఏబిసిడి తీశారు. సో వాళ్ళ ప్రొఫెషన్ని పోర్ట్రే చేస్తూ సినిమాలు తీస్తున్నారు. సో యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా మీకు అలాంటివి ఏమైనా గోల్స్ కానీ డ్రీమ్స్ కానీ ఉన్నాయి? సూన్ డెఫినెట్గా ఒక అలాంటి జానర్లో ఒక ఫిల్మ్ అయితే తప్పకుండా చేస్తాను. బట్ అది నాట్ ఇమీడియట్, విల్ టేక్ సమ్ టైమ్. అండ్ ఒక హ్యూజ్ లైక్ లావిష్గానే చేస్తాను అది చేసినప్పుడు. ఓకే, మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఈ రేంజ్లో రిసెప్షన్ వస్తుందని? ఈ రేంజ్లో రిసెప్షన్ వస్తుందని ఇంత రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ డీసెంట్గా ఎక్స్పెక్ట్ చేసాం. బట్ మోర్ దెన్ బయట నుంచి ఆడియన్స్ నుంచి వచ్చిన దానికి వస్తుంది, అది ఎలాగో ఎక్స్పెక్ట్ చేశాను. బట్ మా ఫ్యామిలీ, మా అసోసియేషన్ అందరూ ఇలాగా నన్ను లవ్ చూపించడం అన్నది నాకు ఐ మీన్ వెరీ వెరీ హ్యాపీ అండి. మీ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారు? వాళ్ళు వెరీ హ్యాపీ యాజ్ యూజువల్, ఆల్వేస్. సో నెక్స్ట్ ఇప్పుడు నాగార్జున గారితో ఇంకా నెక్స్ట్ ఏమైనా కాంబోలో మీకు వచ్చే ఛాన్సులు ఉన్నాయి? అది చెప్పలేము. బట్ సో బేసిక్గా అంటే నాగార్జున గారికి నచ్చిన డైరెక్టర్స్ని అంత తొందరగా వదులుకోలేరు. సో చాలామంది డైరెక్టర్స్ని రిపీట్ చేశారు, మంచి సక్సెస్లు కొట్టారు, వాళ్ళకు కూడా లైఫ్ వచ్చింది. సో అలా మీరేమైనా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉన్నాయి? అంటే ఇందులో రామ్ గోపాల్ వర్మ గారి నుంచి చాలా పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు, అండ్ ఇప్పుడు మీరు కూడా యాడ్ అయ్యారు. సో దీని మీద మీ ఒపీనియన్? ఏం లేదండి, డెఫినెట్గా నాగార్జున గారితో అసోసియేషన్ అన్నది 100% ఉంటుంది. అది ఎప్పుడు ఏంటన్నది ఇంకా తెలియదు, ఎందుకంటే నన్ను ఇంట్రడ్యూస్ చేసింది నాగార్జున గారు. సో ఆయన ఫిలిం నేను మళ్ళీ చేయడానికి డెఫినెట్గా ఇష్టపడతాను. అండ్ నాకు సార్ని ఎలాగా చూపిస్తే బాగుంటుంది అన్నది ఆల్రెడీ ఒకసారి ప్రూవ్ చేసుకున్నాను. మళ్ళీ ఇంకోసారి ఆపర్చునిటీ వస్తే డెఫినెట్గా ప్రూవ్ చేసుకుంటాను. మీరు కంపోజ్ చేసిన డీజే టిల్లు సాంగ్ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా కూడా ఒక మంచి కొరియోగ్రాఫర్, అంటే అందరికీ నచ్చే కొరియోగ్రాఫర్. ఆ మూమెంట్స్ కానీ, హుక్ స్టెప్స్ కానీ అందరికీ ఇష్టమైన కంపోజింగ్ చేసే కొరియోగ్రాఫర్ మీరు. సో నెక్స్ట్ టిల్లు స్క్వేర్ రాబోతుంది, అండ్ దెన్ చాలా సినిమాలు రాబోతున్నాయి. కొరియోగ్రాఫర్గా ఎన్ని సినిమాలు ఉన్నాయి రెడీగా? కొరియోగ్రాఫర్గా ఇంకా చాలా ఉన్నాయండి. ఆల్రెడీ నేను ముందు చేసిన ఫిల్మ్స్ అని ఇప్పుడు రిలీజ్కి వచ్చాయి. సో కొరియోగ్రఫీగా ఫిల్మ్స్ వస్తున్నాయి. ఈ నెక్స్ట్ ఫిల్మ్ చేయబోయే గ్యాప్లో నేను కొన్ని సాంగ్స్ చేస్తాను. సో కొరియోగ్రఫీగా అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం టిల్లు స్క్వేర్ నేను చేయలేదు, ఎందుకంటే డైరెక్టర్ నా ఫ్రెండే. బట్ నేను ఈ ఫిల్మ్ డైరెక్షన్కి రావడం వల్ల నేను అది మిస్ అయ్యాను. బట్ ఐ విష్ వాళ్ళకి ఆల్ ద బెస్ట్, బికాస్ వాళ్ళందరూ నా ఫ్రెండ్సే. అండ్ వాళ్ళ ఫిల్మ్ వస్తుందంటే ఐల్ బీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ మోర్ ఓవర్ మీరు ఒక ఫిల్మ్ సినీ పైల్, అంటే ఒక మూవీ లవర్ మీరు. సో ఈ సంవత్సరం చాలా పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి. గేమ్ చేంజర్, పుష్ప, దేవర, ఇలా పెద్ద పెద్ద కల్కి, ఇలా పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి. మీరు ఏ సినిమా గురించి ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు? అన్ని మూవీస్ గురించి. నేను ఫిల్మ్ లవర్ని, ప్రతి ఫిల్మ్ నేను చూస్తాను.
ప్రతి ఫిల్మ్ ఫస్ట్ మార్నింగ్ షోకి వెళ్ళి చూస్తాను. సో అన్ని ఫిల్మ్స్ చూస్తాను నేను. అన్నీ నాకు ఫేవరెటే. అన్ని కాంబినేషన్స్ బాగున్నాయి, చూపించిన టీజర్స్ బాగున్నాయి, అన్నీ నేను వెళ్ళి చూస్తానండి. సో అలాంటి సినిమా మీరు ఎప్పుడు తీయబోతున్నారు? సూన్ అండి, చేస్తానండి. అందరికీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు డూ ఇట్. నాకు ప్రాపర్ టైం వచ్చినప్పుడు ఐ విల్ డూ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ థ్యాంక్ యూ సో మచ్.